మన జీవితంలో చాలామంది చైల్డ్హుడ్లో బాల్యంలో గుర్తుంచుకునేవి మనము చదివిన విన్న కథలు. నాకు ఇప్పటికీ గుర్తు, లైబ్రరీకి వెళ్ళి హాలిడేస్ టైంలో, వెకేషన్ టైంలో చందమామ, బొమ్మరిల్లు, బాలమిత్ర ఇలాంటి కథలు చదివేవాడిని. రామాయణ, భారత, భాగవత లాంటి పురాణ ఇతిహాసాలని చదివేవాడిని. ఇందులోకి వెళ్ళి అనేక రకాల కథలు మనకు చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలు చెప్తూ ఉంటాయి. మనం చాలామంది కథను ఒక కథా సాహిత్యం లాగానే భావిస్తాం. కథను కొంతమంది అసలు అర్థరహితమైన అంశాలుగా కూడా భావించేవారు అంటారు. కానీ కథ చాలా అర్థవంతమైంది. కథలో నుంచి మన జీవితాన్ని నడిపించేటువంటి అనేక రకాల కీలకమైన జీవన రహస్యాల్ని, జీవిత పాఠాలని మనము నేర్చుకోవటానికి వీలు కలుగుతుంది. కథ మన వ్యక్తిత్వాన్ని నిర్మిస్తుంది. కథ మన వ్యక్తిత్వాన్ని నిర్మిస్తుంది, మనకు ఒక రకంగా మార్గదర్శకంగా నిలుస్తుంది. సో ఆ కథలు నుంచి మనము సరైనటువంటి సారాన్ని తీసుకొని ఆధునిక జీవితానికి అన్వయించుకుంటే యాంత్రికమైన ఈ జీవన మార్గములో మనకు ఉపశమనాన్ని ఇవ్వడము, ఉపదేశాన్ని ఇవ్వడము మాత్రమే కాదు, మనకు గమ్యము లేని సమయంలో గమ్యాన్ని చూపుతుంది, మార్గం దొరికిన సమయంలో మార్గాన్ని చూపుతుంది. ఒక సంక్షోభంలో ఉన్న వ్యక్తికి ఒక ఉత్తేజాన్ని ఇస్తుంది, చీకటిలో ఉన్న వ్యక్తికి వెలుతురు నేర్పుతుంది. అందువల్ల మీకు ఎక్కడ కథ దొరికినా దాన్ని చదవడం అలవాటు చేసుకోండి. నేను మహాభారతం నుంచి మీకు గతంలో వివిధ రకాల స్నేహాలు, వాటి పర్యవసనాల గురించి చెప్పాను. ఉదాహరణకు ద్రోణ ద్రుపద స్నేహం, అది మహాభారతంలో చాలా వినాశానికి కారణమైంది. మనందరికీ తెలుసు ఆ స్టోరీ. ద్రోణుడు చివరకు దృష్టద్యుమ్నుడు అంతం చేస్తాడు. ఈ కథంతా మనకు తెలుసు. అలాగే ద్రోణసుతుడైనటువంటి అశ్వత్థామ చివరకు ద్రుపద సంతతినే లేకుండా చేస్తాడు. ఇక రెండవ స్నేహం కర్ణ దుర్యోధన స్నేహం. ఆ స్నేహమే లేకపోతే, ఆ స్నేహాన్నే దుర్యోధనుడు నమ్మకపోతే మహాభారత యుద్ధమే బహుశా జరిగేది కాదు. ఆ స్నేహములో నిబద్ధత ఉంది, త్యాగం ఉంది. కర్ణుడు ఆ స్నేహానికి కట్టుబడి తన జన్మ వృత్తాంతం తెలిసిన సామ్రాజ్య సుఖభోగాలను తిరస్కరించాడు. అది గొప్ప త్యాగమే కావచ్చు, కానీ అది నిరర్థకమైన స్నేహం. కృష్ణ కుచేల స్నేహం ఉంది. ఇందులో ఏ రకమైన స్వార్థము లేని ఒక నిస్వార్థమైన నిర్మలమైన స్నేహం మనకు కనబడుతుంది. కృష్ణ అర్జునుల స్నేహం ఉంది. ఇది సఫల స్నేహంగా మహాభారత యుద్ధ పరిణామ క్రమాన్ని నిర్దేశించడమే కాకుండా మానవ జాతికి భగవద్గీతను ప్రసాదించినటువంటి స్నేహం కృష్ణ అర్జునుల స్నేహం, కృష్ణార్జునుల స్నేహం అది. సో ఇలా స్నేహము మనిషి జీవితంలో చాలా కీలకమైంది. మన మానవ సంబంధాలను నిర్మిస్తుంది స్నేహం. మన మానవ జీవితానికి అర్థాన్ని ఇస్తుంది స్నేహం. స్నేహం అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే ఒక అనుబంధం. భార్యాభర్తల మధ్య స్నేహపూర్వక సంబంధాలు ఉండొచ్చు, పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య స్నేహపూర్వక సంబంధాలు ఉండొచ్చు. స్నేహం వ్యక్తిగతమే కాదు, ఆధునిక ఆర్థిక వ్యవస్థలో అది వృత్తిగతం కూడా. ఎందుకంటున్నానంటే ఇవాళ ఆధునిక కాలంలో లింక్డ్ఇన్ ద్వారానో ఇతర సోషల్ మీడియా ద్వారానో మన కనెక్టివిటీని పెంచుకున్న వాడే మోడర్న్ ఎకానమీలో సక్సెస్ కాగలుగుతున్నాడు. దీన్నే అందంగా నెట్వర్కింగ్ అంటున్నారు. సో ఈ నెట్వర్కింగ్ జీవితంలో ప్రొఫెషనల్ గ్రోత్ కూడా కీలకమవుతుంది. అయితే ఎలాంటి స్నేహితులు పొందాలి అనేది మనకు తత్వవేత్తల మాటల్లో కానీ, పురాణ ఇతిహాసాల్లో కానీ, ఆధ్యాత్మిక గ్రంథాల్లో కానీ, మహానుభావుల మాటల్లో కానీ అనేక ఉదాహరణలు దొరుకుతాయి. భగవద్గీతలో అంటారు, సరైనటువంటి స్నేహితుడు, సరైనటువంటి ఆలోచనాపరుడు సరైనటువంటి స్నేహితుడిని వెతుక్కుంటాడు అని. కానీ వివేకవంతుడు సరైన స్నేహితుడిని వెతుక్కుంటాడు. కానీ అవివేకంతో గనక నీవు సరైన వ్యక్తితో స్నేహం చేయకపోతే గందరగోళంలో పడతావన్నది
మహాభారతం, భగవద్గీత మనకు బోధిస్తున్నటువంటి ఒక విలువైన గుణపాఠం. ఖలీల్ జిబ్రాన్ చెప్తాడు, మీకు ఆసక్తికరమైనది, స్నేహం అంటే ఒక తీయటి బాధ్యత, అదొక అవకాశం కాదు అంటాడు లెబనీస్ కవి. అరిస్టాటిల్ ఇంకో మాట చెప్తాడు, గొప్ప తత్వవేత్త అరిస్టాటిల్, గ్రీక్ తత్వవేత్త. స్నేహితుడు ఎవరు అంటే నీ కోసం చెప్పేవాడే స్నేహితుడు, నీ కోసం నీ గురించి ఆలోచించేవాడే స్నేహితుడు అని చెప్తాడు. సో మీకు హెలెన్ కెల్లర్ ఒక మాట అంటారు, వెలుతురులో ఏకాంతంగా నడవడం కన్నా చీకట్లో ఒక స్నేహితునితో నడవడం మేలు అని చెప్తాడు. సో ఇలాంటి కొటేషన్స్ మనకు స్నేహం గురించి అనేకము దొరుకుతాయి. బైబిల్లో ఒక చిన్న కథ ఇవాళ క్రిస్మస్ కనుక వారు వాట్సాప్లో పంపారు. సో నేను వెరిఫై చేయలేదు, కానీ అది బైబిల్ ఉదాహరణ అని. ఒక తోటమాలి తోటలో ఒక కుండలో సీతాకోకచిలుక గుడ్లు పెట్టడం చూస్తాడు. సో దాని ఎగ్స్ను జాగ్రత్తగా గమనిస్తాడు. అవి కొన్ని రోజుల కదలిక మొదలవుతుంది. అందులోకి వెళ్ళి జీవం ఉద్భవించడం చూస్తాడు. ఆనందాన్ని పట్టలేకపోతాడు, ఎగ్జైట్మెంట్ను. ఒక భూతద్దం తీసుకొని వచ్చి దాన్ని రోజు చూస్తూ ఉంటాడు. అది ఆ గుడ్ల నుంచి జీవం ఉద్భవించేటువంటి పరిణామ క్రమం చాలా స్లోగా జరుగుతుందని గమనించి ఆపుకోలేకపోతాడు. అందులోకి వెళ్ళి ఆ లార్వా, ఆ ప్యూప బయటికి రావడానికి ఇబ్బంది పడుతోంది అని చెప్పి ఒక చిన్న ఫోర్సెప్స్ తీసుకొచ్చి దాన్ని కదిలిస్తాడు. ఇలా కదిలించడం వల్ల ఆ జీవం బయటికి రావటానికి, అది సీతాకోకచిలుకగా రూపాంతరం చెందటానికి నేను సహకరిస్తున్నాను అనుకుంటాడు. కానీ ఆయనకు తెలియంది ఏంటంటే ఆ సహజ ప్రక్రియను తాను కృత్రిమంగా వేగిరపరిచే ప్రయత్నం చేయడం వల్ల జీవం ఉద్భవించకపోగా అది నిర్జీవంగా మారిపోయింది. అంటే అర్థం ఏంటి? ఒక స్నేహితుడు మన వ్యక్తిత్వాన్ని నిర్మించే వ్యక్తిగా ఉండాలి తప్ప మన వ్యక్తిత్వాన్ని మనమే నిర్మించుకునేటానికి సహకరించే వ్యక్తిగా ఉండాలి తప్ప ఎప్పుడు కూడా స్నేహితుడు శాసించకూడదు. అందువల్ల స్నేహములో నిస్వార్థమే కాదు, స్నేహములో పరిమితులు, హద్దులు కూడా ఉంటాయి. అంటే ఓవర్ ఇంటెలిజెన్స్ అంటారు ఇంగ్లీష్లో. ఇంటర్వెన్షనిస్ట్ ఫ్రెండ్షిప్ ఉంటుంది. ప్రతి దాంట్లో జోక్యం చేసుకుంటూ ప్రతి విషయంలో తానే స్నేహితుడికి మార్గం చూపుతూ ఉంటాడు. అలా డిపెండెన్సీ కనుక స్నేహంలో పెరిగితే ఆ స్నేహితుడు నిజమైన స్నేహితుడు కాదు. స్నేహం ఎప్పుడు కూడా మనల్ని పరాధీనులు చేయకూడదు. స్నేహం మనల్ని స్వతంత్రంగా ఎదిగేలా చేయాలి. ఆ ఎదిగే ప్రక్రియకు సహకరించేవాడే నిజమైన స్నేహితుడు. కానీ తానే తన స్నేహితుడిని ఎదిగేలా చేస్తాడని భ్రమపడితే అతను నిజమైన స్నేహితుడు కాదు. అందువల్ల నిజమైన స్నేహం ఏంటి, నిజమైన స్నేహితుడు ఏంటి అని తెలుసుకోవడం అనేది కీలకం. అందుకే ఇంగ్లీష్లో సామెత ఉంది, ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్ అని. నీకు అవసరం వచ్చినప్పుడు ఉపయోగపడేవాడే స్నేహితుడే కాదు, నిన్ను నిజంగా అర్థం చేసుకొని నిన్ను స్వతంత్రంగా అభివృద్ధి చేయటానికి సహకరించే వ్యక్తి, నీ ఆలోచనలకు అనుగుణంగా నిన్ను సరైన మార్గములో నడిపించడానికి ఉపయోగపడే వ్యక్తి నిజమైన స్నేహితుడు. అందువల్ల జీవితంలో ఎన్ని సిరి సంపదలున్నా, ఎన్ని ఐశ్వర్యాలున్నా కూడా ఒక మంచి స్నేహితుడు గనక ఉండగలిగితే అది జీవితానికి ఒక 10,000. ఆ స్నేహితుడే లేకపోతే కుటుంబ సభ్యుల్లో కూడా, భార్యతోనో భర్తతోనో కుటుంబ సభ్యులతోనో కూడా స్నేహితుడిగా గడపడం నేర్చుకోండి. అది మానవ సంబంధాన్ని నిర్మిస్తుంది, చుట్టూ ఉన్న సమాజాన్ని చాలా ఆనందదాయకం చేస్తుంది. స్నేహం దశ దిశల సువాసనలు పంచుతుంది, సుగంధాన్ని పంచుతుంది. స్నేహం ఆత్మీయత, అనురాగాలతో ఆధారపడ్డ ఒక దివ్యమైన నవ్యమైన సమాజ నిర్మాణానికి దోహదం చేస్తుంది.